పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక విలువైన అమూల్యమైన సంగతులను గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సంగతులను ప్రతి వారం కూడా గ్రంథం నుండి మనం పరిశీలన చేస్తున్నాం. ఈ వారం కూడా ఒక విలువైన అంశాన్ని గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాం. మనం పరిశీలన చేయబోయే అంశము ధనవంతులు ఎవరు. ఈరోజు మన టాపిక్ ధనవంతులు ఎవరు. ప్రపంచంలో మనం చూస్తే ధనవంతులు అనగానే కొంతమంది వ్యక్తులు మనందరికి గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే లోకము ఏం చేస్తుందంటే ధనవంతులని వారి యొక్క స్థాయిని బట్టి విభాగిస్తూ ఉంటుంది. అంటే ధనం విషయంలో వీరు ఈ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు, వీరు రెండో స్థానంలో ఉన్నారు, వీరు మూడో స్థానంలో ఉన్నారు అని చెప్పేసి లోకం ఏం చేస్తుందంటే వారిని విభాగిస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచము వారికి గౌరవాన్ని ఇస్తుంది, ప్రపంచ నాయకులు వారికి గౌరవాన్ని ఇస్తారు. ధనవంతులకు ఈ లోకంలో ఒక విలువ అనేది ఉంది. మన దేశంలో కూడా ధనవంతులుగా ఎవరు మనం చెప్పుకుంటాము? అంబానీని, అదాని, ఇలాంటి వారిని మనం ధనవంతులుగా చెప్పుకుంటాం. లోకపరంగా వారు ధనాన్ని కలిగిన వారు, ప్రభుత్వాలు వారు గౌరవిస్తారు, మనుషులు వారు గౌరవిస్తారు. వారికంటే ఒక ప్రఖ్యాత అనేది లోకంలో మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. లోకపరంగా వారు ఎవరిలా కనబడుతున్నారు? ధనవంతులుగా కనబడుతున్నారు. కానీ లోకపరంగా మనుషులు వారి ధనవంతులుగా చూసినా, లోకపరమైన ఆస్తి కలిగిన వారిని మనుషులందరూ ధనవంతులుగా చూసినా, దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు అన్నది మనుషులు ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే లోకపరంగా డబ్బున్న వాళ్ళుగా ఆస్తివంతులుగా ధనవంతులుగా పిలువబడుతున్నారో వీళ్ళందరూ దేవుని దృష్టికి ధనవంతులుగా కనబడుతున్నారా? లేకపోతే దేవుడు వారిని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చేది ఎవరు? ఆయనే. ఎవరినన్నా ఆశీర్వదించాలంటే ఆయనే. పొందగోరి వాడైనను ప్రయాసపడిన వాడైనను ఏమీ లేదు, కరుణించు నా వల్లనే. లోకపరంగా ప్రపంచంలో ఎవరు ధనవంతుడైనా అవ్వాలంటే అది దేవుని వల్లనే సాధ్యం. దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి, వాటి పరిస్థితులు బట్టి వాడు ధనవంతుడు అవుతాడు లోకపరంగా. ఇప్పుడు ఆయన ఆశీర్వదించిన ఆ మనిషి దేవుడు ఆయన దృష్టిలో ధనవంతుడు కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు మనిషి? గ్రంథం ఏం చెప్తుంది? దేవుని మనసు ఏంటో గ్రంథం చెప్తుంది. దేవుడు ఎలా ఆలోచిస్తాడో గ్రంథం చెప్తుంది. మనుషులు చెప్పరు కదా. దేవుడు ఎలా ఆలోచిస్తాడో, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది ఎవరు చెప్పాలంటే గ్రంథం చెప్పాలి. ధనవంతులుగా పిలువబడుతున్న ఈ మనుషులందరూ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? అసలు ఆయన దృష్టిలో ధనం అంటే ఏంటి? ఆ ధనాన్ని ఎక్కడ సంపాదించుకోవాలని చెప్తున్నాడు? ఈ విషయాలన్నీ కూడా ఈ టాపిక్ లో మనం పరిశీలన చేయబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. ఈ మాట అన్నది ఎవరు? ఈ మాట అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. ఆయన 5వ అధ్యాయం నుంచి చాలా ఉన్నతమైన విషయాలు మాట్లాడుతూ 19వ వచనంలో ధనాన్ని గురించి మాట్లాడుతూ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. అంటే దాచుకోవద్దు అన్నాడు. ఎక్కడ దాచుకోవద్దు అన్నాడు? దాచుకోవడం తప్పనలేదు, కానీ భూమి మీద మీరు ధనాన్ని దాచుకోవద్దు అన్నాడు. దాచుకుంటే ఏమవుతుందని, దాచుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి అని మాట్లాడుతూ ఇక్కడ ఒక 3 ప్రమాదాల గురించి చెప్తున్నాడు కింద. ఇక్కడ మీరు ధనాన్ని కూర్చుకున్నప్పుడు ఒక 3 ప్రమాదాల వలన మీరు కూర్చుకున్న ధనానికి నష్టం చేకూరుతుంది అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలించేదరు అన్నాడు. అంటే మీరు ఏదైతే కష్టపడి ఈ భూమి మీద కూర్చుకుంటున్న ఆ ధనము ఎలాగైనా సరే నాశనం అయిపోతుంది. ఏమవుతుందట? చిమ్మెటయు తుప్పును, తర్వాత దొంగలు వేసి దొంగలించేది. అంటే మీరు దాచుకున్న ఈ ఆశ ఏమవుతుందంటే ఒకరోజు నాశనం అయిపోతుంది. ఒకవేళ మీరు దాచుకున్నా సరే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? భూమి మీద ఉన్న ఆస్తి సంపదలు కలిగిన వాళ్ళు ఏమైపోతారు? లైవ్ అయిపోతాయి.
అందుకనే మన సామెతల గ్రంథంలో ఒక చక్కటి వచనం ఉంటుంది, ఉగ్రత దినమందు ఏం అక్కడికి రాదన్నాడు, ఆస్తి అక్కడికి రాదన్నాడు. 11వ అధ్యాయము 4వ వచనంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఒకవేళ వీళ్ళెవ్వరి నుంచి నువ్వు జాగ్రత్తగా లాకర్లో పెట్టుకున్నా, లేకపోతే సురక్షితంగా ఏ విధంగా నీ ఆస్తిని భూమి మీద కూర్చుకోవాలనుకున్నావో అది ఎలాగైనా సరే నాశనం అయిపోతుంది. పేతురుగా తన పత్రిక రాస్తుంటే పంచభూతం మికుటమైన వేంద్రముతో లయమైపోతుంది. నీకున్న ధనము కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ ఏవైనా సరే నువ్వు కూర్చుకుంటే అవి ఏమైపోతాయి, ఒకరోజు నాశనం అయిపోతాయి. అందుకనే ఇక్కడ కాదు మీరు కూర్చుకునేది, ఒక ఉన్నతమైన విషయాలు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది టీవీలో చూస్తున్నాం, చాలా మంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని దాచిపెట్టి ఒక పెట్టెలో వాళ్ళు దాచిపెట్టి అది ఏమైపోతుంది, లాస్ట్ కి చదల పట్టేసి తర్వాత తుప్పు పట్టేసి పాడైపోతా ఉంటాయి. మనం చూసే మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఎక్కడో దాచుకున్న డబ్బులు తీస్తే అవి ఏమైపోయాయి, చదలు పట్టిపోయాయి. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు చెప్తున్నా ఇప్పటికి మనం అదే చూస్తున్నాం. ఎలాగైనా సరే ఇక్కడ నువ్వు దాచుకున్నావంటే, దాని యందు నువ్వు అతిశయించావంటే ఒక రోజు నువ్వు ఎలాగైనా సరే నష్టపోతావు. ఇదే మాటను యేసుక్రీస్తు ఇదే మాటను సొలొమోను కూడా చెప్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం, ఏదైతే యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తారో అదే విషయాన్ని ఇక్కడ సొలొమోను కూడా చెప్తాడు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారు ఎక్కువ అవుదురు, కనులార చూచుటే గాక ఆస్తి పరుని తన ఆస్తి వలన ప్రయోజనమేమి. ఆస్తి ఎక్కువగా ఉంటే దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారట. ఎప్పుడైతే మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామో మన నాశనం కోరుకునే వారు కూడా మన చుట్టుపక్కలనే ఉంటారు. మన దగ్గర నుంచి ఎలా దోచుకోవాలని అనేవారు కూడా ఎక్కువ అవుతారు. సొలొమోను అదే చెప్తున్నా, ఆస్తి ఎక్కువగా ఉంటే దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతుంది. ఆస్తి పరుడు తన ఆస్తి ప్రయోజనం ఏమి, అలా ప్రయోజనం ఏమి చూసుకోవడం తప్ప ఏం చేయగలడు, ప్రయోజనం ఏమీ లేదు. తర్వాత 12వ వచనం చూసినట్లయితే, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖరిద్ర అయితే ఐశ్వర్యవంతునికి తమ ధన సమృద్ధి వలన నిద్ర పట్టదు. అలాగే 13వ వచనం కూడా చూద్దాం. సూర్యుని క్రింద మనసున్న ఆయస్కరం ఒకటి జరుగుట నేను చూచితిని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకోను అంటున్నాడు. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకోవడం వలన తనకు తనకేమొస్తాడో నాశనము తెచ్చుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగా మరలా వెళ్ళిపోవును అన్నాడు. ఇక్కడ ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్తున్నారో ఇక్కడ సొలొమోను కూడా అదే చెప్తున్నాడు. వారిద్దరిలో ఎక్కడా కూడా వ్యత్యాసం కనిపించట్లేదు. ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాశాడు సొలొమోను? చాలా తన జీవితంలో చాలా అనుభవాలు చూసిన తర్వాత తన వృద్ధాప్యమందు ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనకు తెలుసు, అవగాహన ఉంది. ఆస్తి ఎవరికైతే ఉంటుందో దాని వలన అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోను. వాడు ఎలాగైతే వస్తాడో అలాగే వెళ్ళిపోతాడు. ఆస్తి పరునికి ఏమాత్రము ఉపయోగం లేదు, అతను నష్టపోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదని సొలొమోను చెప్తున్నాడు. మరలా మనం మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. మరి ఎక్కడ ధనం కూర్చుకోవాలి, నా సంపదను ఎక్కడ దాచుకోవాలి అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే 20వ వచనంలో, 6వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అంటున్నాడు. ఎక్కడ దాచుకోవాలట? పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి, అక్కడ నాశనం అయిపోయే ప్రమాదం ఉండదు. ఇక్కడ ఏది చెప్తున్నాడో అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలింపరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది అన్నాడు. భూమి మీద నీ ధనం ఉంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటది. పరలోకం మీద నీ ధనం ఉంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది?
పరలోకమందు ఉంటది. నీ హృదయం పరలోకం మీద ఉంచు. పరలోకం మీద ఉన్నప్పుడు, పరలోకం మీద ధనము పరలోకం ఉన్నప్పుడు నీ మనసు కూడా ఎక్కడ ఉంటది? అప్పుడు పరలోకంలోనే ఉంటది. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం అంటే, ఇక్కడ మనకు ఒక ₹1,00,00,000 ఆస్తుంది అనుకోండి. ఈ ₹1,00,00,000 లెక్క చూసి పరలోకంలో మనకి దేవుడు క్యాష్ రూపాన్ని ఉంచుతాడా? పరలోకంలో ఏమైనా క్యాష్ అవసరమా? చాలా మంది ఏం చేస్తారంటే, కొంచెం ఇక్కడ భారతదేశంలో నుంచి కొన్ని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పని చేసుకొని అక్కడ వచ్చే డబ్బులు ఇక్కడ మార్చుకోవడం వలన ఎక్కువగా వారు సంపాదించవచ్చు అని చెప్పి ఇతర దేశాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. మన ఆంధ్ర నుంచి అయితే కువైట్ కి ఇలా దుబాయ్కి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పని చేసుకుని అక్కడ తెచ్చిన సంపాదన ఇక్కడున్న వారికి ఇవ్వడం వలన ఇక్కడ 20,000 సంపాదిస్తే అక్కడ 30,000 40,000 సంపాదిస్తుంటారు. ఏది? వేరే దేశంలో. అలాగా మనకేమన్నా పరలోకంలో కరెన్సీ ఏమన్నా దేవుడు ప్రింట్ చేసి పెట్టాడా? మన కోసం ఇక్కడ ₹1,00,00,000 ఆస్తి అంటే వీడు ₹1,00,00,000 ఆస్తి పరలోకంలో మనకు లెక్క పెట్టి పక్కన పెడతాడా? పరలోకంలో దేనికి ఆస్తి? ఇక్కడ భూమి మీద దేనికి మనకు ఆస్తి? ఇక్కడ మన సౌకర్యంగా బతకడానికి, మన జీవనం సాగించడానికి ఇక్కడ మన డబ్బులు అవసరం. పరలోకంలో దేనికి? పరలోకంలో ఏముంటది అంటున్నాడు? 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని వేడి ఉండదు, వడదెబ్బ ఉండదు. అక్కడ ఈ భౌతిక సంబంధమైన ఏది ఉండదు. మరి ఇక ధనం దేనికి మనకి పరలోకంలో? ఇక్కడ అంటే అవసరం మనకి, మన బ్రతుకు సాగించాలి కనుక, మన చేతి పనులు చేసి కష్టపడాలని దేవుడు నియమించాలి కనుక ఇక్కడ మనకు ధనం అవసరం. కానీ పరలోకంలో మన ధనము దేనికి? ఎందుకు అక్కడ దాచుకోమంటున్నాడు యేసుక్రీస్తు వారు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పరలోకంలో మనకి ఏది మన జీవనానికి లోకపరంగా సంపాదించిన ఏదైతే లోకపరంగా ధనం అవసరమో పరలోకంలో కూడా ఆ ధనము కావాలంటున్నాడు. అంటే మన భౌతిక సంబంధమైన ఈ యొక్క ధనాన్ని దేవుడు పరలోక ధనంగా మారుస్తాడు అంటే అలా కూడా కాదు. మరి అక్కడ ధనం దేనికి మనకి? ఏ ధనాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు? ఏ ధనాన్ని సంపాదించుకోమని చెప్తున్నాడు? ఏ ధనాన్ని పరలోకంలో కూర్చుకోమని చెప్తున్నాడు? ఇప్పుడు దేవుడు పిల్లలుగా మనం ఉన్నాము. దేవుడు ఎవరు చెప్పండి? ధనవంతుడే కాదా చెప్పండి? దేవుడు ధనవంతుడే. మరి ఆయన పిల్లలుగా మనం కూడా ధనవంతులమే. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. మీ కష్టము మీరు సంపాదించుకోవాలి, మీకంటూ ఉండాలి. చాలా మంది ధనవంతులు ఏం చేస్తారంటే తమ పిల్లలకు డబ్బు విలువ తెలియాలని చెప్పి గుజరాత్లో ఒక స్టోరీ, గుజరాత్లో ఒక వజ్రాల వ్యాపారి ఏం చేశాడంటే తన కొడుకు డబ్బు విలువ తెలియాలని చెప్పి ఒక 7 నెలలు తన లోకంలో పంపించేస్తాడు. నా పేరు కానీ నువ్వు ఎవరని కానీ చెప్పుకోకుండా లోకంలో నువ్వు బ్రతకాలి, బ్రతికి చూపించాలి. అలా చూపించిన తర్వాత నీకు డబ్బు విలువ తెలుస్తుంది, కష్ట విలువ తెలుస్తుంది అని చెప్పిన తర్వాత అతను లోకంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత తనకి ఏదైతే తన బాధ్యతంతా కూడా అప్పగిస్తాడు. అలాగే మనం పరలోకానికి చేరాలంటే, పరలోకం అనే పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? లోకపరంగా కష్టపడాలి, మన కష్టం ద్వారా జీతాన్ని పొందుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రేమలో అన్నమాట, ప్రతి వానికి జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. వారు చేసిన క్రియలను బట్టి ప్రతి వానికి జీతాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. కాబట్టి మనం పరిశీలించిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పరలోకంలో కూడా మనకంటూ ధనం ఉండాలి. పరలోకంలో మన ధనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ కూర్చుకోవాలని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్నాడు. ఇక్కడ దాచుకోవడం కాదు, పరలోకంలో మీ కొరకు ధనం దాచుకోమని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆ ధనం ఏంటో, ఆ ధనాన్ని ఎలా మనం దాచుకోవాలో ఇప్పుడు మన లేఖనాలు పరిశీలన చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు
వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అంటున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలట మనం. మరి ఇక్కడ ఉన్న జీవనం ఏంటి? ఇక్కడ మనం జీవిస్తున్నాం, ఇది వాస్తవమైనది కాదా? ఇది వాస్తవమైన జీవం కాదు. వాస్తవమైన జీవం ఎప్పుడు ఉంటుందంటే మనం మరణించిన తర్వాత. ఒకరోజు మనం మరణంలోకి వెళ్తాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. మరణించిన తర్వాత పరలోకంలో మనకు వాస్తవమైన జీవం అక్కడ ఉంది. అందుకని పౌలు అంటాడు, మన దేశము, మన పౌరస్థితి పరలోకమందు ఉంది అంటాడు. మన ఇక్కడ వారం కాదు, అక్కడి వారం. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ యాత్రికులుగా ఉండి మన ప్రయాణాన్ని ముగించుకొని మరలా మన దేశానికి, మన మన పౌరస్థితి ఎక్కడ ఉందో అక్కడికి మనం వెళ్ళాలంటాడు. అందుకని వాస్తవమైన జీవం ఇది కాదా అంటే, వాస్తవమైన జీవం ఇది కాదు. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబో కాలానికి, ఏదైతే మన మరణాంతరం వచ్చే రాబో కాలానికి, ఏదైతే ఈ యొక్క పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోయిన తర్వాత రాబోయే ఉన్నతమైన ఆ కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును ఎలా ఉండాలట? మేలు చేయువారుగా ఉండాలట. అలాగే సత్క్రియలు అన్న ధనము గలవారును ఔదార్యం గలవారుగా ఉండాలట. ఇక్కడ చెప్తున్నాడు, ఆ పరలోకంలో కూర్చుకునే ధనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఏ ధనమట అది? సత్క్రియలు అనే ధనాన్ని మనం కూర్చుకోవాలి పరలోకంలో. అంటే దైవ సంబంధమైన క్రియలు, దేవుని సంబంధమైన క్రియలు ఈ భూమి మీద జరిగించినప్పుడు దేవుడు ఆ క్రియలకు మనకు అక్కడ ఏం కూర్చోబడతా ఉంటది? మన కష్టానికి అక్కడ ఫలితం ఏదో వస్తూ ఉంటది? ధనాన్ని, దేవుడు పరలోక ధనాన్ని మనకు అక్కడ సిద్ధపరుస్తూ ఉంటాడు. అక్కడ కూర్చుకున్న ఆ ధనంతో మనం ఏం చేస్తాం? ఏం కొనుక్కుంటాం పరలోకంలో? చెప్పండి. ఏముంది కొనుక్కోవడం అక్కడ? వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకుంటాం ఆ ధనం ద్వారా. దేవుడు మన ధనాన్ని లెక్క చూసి ఆ వాస్తవమైన జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎలాగైతే ఈ లోకపరంగా మన చేతి పనుల చేత కష్టం చేసుకుని ఎలాగైతే జీవనం సాగిస్తున్నామో, అలాగే పరలోకాన్ని కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వు పని చేయాలి దేవుని నిమిత్తము. సత్య సంబంధమైన క్రియలు జరిగించడాన్ని బట్టి నీ కొరకు ధనాన్ని లెక్క చూసి దేవుడు పరలోకంలో నియమించి ఆ లెక్క చూసిన ధనంతో నీకు వాస్తవమైన జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ధనాన్ని మనం పరలోకంలో కూర్చుకోవాలి. ఇలాంటి ధనవంతులు కావాలని దేవుడు చూస్తున్నాడు. సత్క్రియలు జరిగించే ఆయన పిల్లలు కావాలి. వారు ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నారు? ధనవంతులు కనబడుతున్నారు. అంతేగాని లోకపరంగా ఉన్న ధనవంతులు ఎవరు ఆయన దృష్టి ధనవంతులు కనబడటం లేదు. సత్క్రియలు చేసేవాడు, దైవ సంబంధమైన క్రియలు జరిగించేవాడు, వాడు మాత్రమే దేవుని దృష్టికి ధనవంతుడు కనబడుతున్నాడు. వాడు పూరి గుడిసెలో ఉన్నా సరే, చెట్టు కింద డేరాలు వేసుకుని ఉన్నా సరే, వాడు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడు? ధనవంతుడు. మనుషుల దృష్టికి ఎలా కనబడుతున్నాడు? దరిద్రుడు కనబడుతున్నాడు. అలాగే ఇంకో లేఖన భాగం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటంటే, సంఘంలోనికి వ్యత్యాసం చూస్తా ఉన్నారు. ధనవంతుల్ని, దరిద్రుల్ని ఒకలాగా, ధనవంతులను ఒకలాగా, దరిద్రులను ఒకలాగా, లేమిలో ఉన్న వారిని ఒకలాగా సంఘంలోని పెద్దలు చూసినట్లుగా యాకోబు గమనించి దాని గురించి హెచ్చరిస్తూ రాస్తున్న మాటలు ఇవి. చాలా మంది చూడండి, కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే, ఎక్కువగా ధనవంతులకు ఒక ప్రయారిటీ, లేదా లేమిలో ఉన్న వారికి ఒక ప్రయారిటీ, వారిని ముందుంచి వాళ్ళ లేమిలో ఉన్న వారిని వెనకుంచి, ఇదంతా కొన్ని సంఘాల్లో, ఇప్పటికీ కొన్ని సంఘాలు జరుగుతూ ఉంది. ఈ విధంగా వ్యత్యాసం చూపడం, మనుషుల మధ్య వ్యత్యాసం చూపడం, దాన్ని ఖచ్చితంగా ఖండించి ఒక ఉన్నతమైన విషయాలు తెలియజేస్తున్నాడు అపోస్తులైన యాకోబు. 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా అంటున్నాడు. ఈ లోకపరమైన
ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, అంటే మీరు వారిని ఎలాగ చూస్తున్నారు? సరిగ్గా వస్త్రాలు లేవని, లేకపోతే ఎక్కడో చెట్టు కింద ఎక్కడో లేమిలో, దరిద్ర రేఖ దిగువన లేమిలో ఉంటున్నారని చెప్పి, ధనము లేదని చెప్పి మీరు తక్కువగా చూస్తున్నారా? కానీ వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే విశ్వాసమందు వారు భాగ్యవంతులుగా ఉన్నారు. విశ్వాసమున్న భాగ్యవంతులు వీళ్ళు. మన సత్క్రియలు చేసేవారు భాగ్యవంతులని దేవుడు పోల్చాడు, సత్క్రియలని ధనంతో పోల్చాడు. అలాగే ఈ విశ్వాసం కలిగిన వారు కూడా ఎలా ఎలా చూస్తున్నాడు ఆయన దృష్టిలో అంటే, ఈ విశ్వాసం కలిగిన వారు కూడా ధనాన్ని కూర్చుకున్నారు పరలోకంలో. అందుకనే వీళ్ళ గురించి ఏమంటే వీళ్ళు భాగ్యవంతులు అన్నాడు. మీకు మీ మీ కళ్ళకు వీళ్ళు దరిద్రులు కనబడవచ్చు, వ్యత్యాసం చూడొచ్చు, వేరుగా చూడొచ్చు ఏమో కానీ దేవుని దృష్టికి వీళ్ళు మాత్రం భాగ్యవంతులను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నటకు దేవుడు వారిని వేర్పరచుకోలేదా? మీరు ఎలా వ్యత్యాసం చూస్తున్నారు? సహోదరులు అయ్యండి ధనవంతులను ఒకలాగా, దరిద్రులను ఒకలాగా ఎలా వ్యత్యాసం చూస్తున్నారు? మీరు ఎలాగైతే వారసులో వారు అలాగే వారసులు. ఆత్మ సంబంధంగా మీ లోకపరంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లోకపరంగా మీకు గొప్ప మర్యాద ఉండొచ్చు, కానీ దైవం దృష్టికి మాత్రం వీరే భాగ్యవంతుల దరిద్రుల పక్షాన యాకోబు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని దృష్టికి ఎవరు కనబడుతున్నారు భాగ్యవంతులుగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఎవరు కనబడుతున్నారు అంటే, ఎవరైతే విశ్వాసం కలిగి ఎవరైతే దైవ సంబంధమైన క్రియలు జరిగిస్తారో వారు తమ పరలోకంలో తమ యొక్క ధనాన్ని దాచుకుంటూ ఉంటున్నారు. వారు భాగ్యవంతులు, వారు ఐశ్వర్యవంతులు దేవుని దృష్టిలో. ఎవరు పరలోకానికి అర్హులు? లోకపరంగా ధనాన్ని కలిగిన వారు, లోకపరంగా ఆశని కూర్చుకునేవారు, లోకపరమైన ఆశయంతో మనసుంచిన వారు పరలోకానికి అర్హులు కారు. అంటే దరిద్రులు పరలోకానికి అర్హులు కారు. పరలోకానికి ఏమాత్రం అర్హులు కారు. వీళ్ళు పరలోకానికి చేరరు. ఎందుకంటే వీరు దరిద్రులకి పరలోకంలో ప్రవేశం లేదు. ఇప్పుడు మనం కొన్ని ఫంక్షన్స్ చూస్తూ ఉంటాం, అక్కడ కొంతమందికి సపరేట్ గా వివిఐపి అని వీళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంది, బయట వేరే వాళ్ళకి వేరే విధంగా అక్కడ ట్రీట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా పరలోకంలో దరిద్రులకు ప్రవేశం లేదు అన్నాడు. ఏ దరిద్రులకు ప్రవేశం లేదు అంటే, పరలోకంలో ధనాన్ని కూర్చుకోకుండా లోకపరమైన ధనాన్ని కూర్చుకునే ఈ దరిద్రులకి పరలోకంలో ఎంత మాత్రం కూడా ప్రవేశం లేదు. పరలోకంలో ప్రవేశం ఎవరికంటే ధనవంతులకు మాత్రం పరలోకంలో ప్రవేశం ఉంది. ఏ ధనవంతులకి? పరలోకంలో ధనాన్ని కూర్చుకునే ధనవంతులకు, వారికి మాత్రమే పరలోకంలో ప్రవేశం ఉంది. కానీ ఈ దరిద్రులకి పరలోకంలో ప్రవేశము లేదు. మన ఇంట్లోకి ఎవరు రానివ్వు. ఎవరైనా బాగా సరిగ్గా లేకుండా ఉంటే మన ఇంట్లోకి మనం ఎవరిని రానివ్వు. అలాంటిది దేవుడు ఎలా పరలోకం రాణిస్తాడు? కాబట్టి పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియలు జరిగి ఉండాలి. అలా దేవుని పని జరిగిస్తున్నప్పుడు పరలోకంలో మనకి ఏమవుతా ఉంటది? ధనాన్ని సమకూర్చుకుని వారం అవుతూ ఉంటాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి. క్రీస్తుని గురించిన సాక్ష్యము విషయంలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులై ఉన్నారు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారట? కొరింథీ పట్టణంలో ఉన్న ఈ క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉన్నారట? సమస్త విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు, సత్క్రియలనే ధనం సంపాదించుకునేవారు అన్నాడు. తర్వాత జ్ఞానము, ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము కలిగిన వారు ఎవరట? ఐశ్వర్యవంతులుగా దేవుడు పోల్చి చెప్తున్నాడు. ఈ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, నేను పరలోకానికి చేరాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. ఈ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, లోకపరమైన విషయాలు, దైవ జ్ఞానం కలిగిన వాడు లోకపరమైన విషయాలను మనసుంచక ఆత్మ సంబంధమైన విషయాలను మనసుంచుతాడు. ఆ మనసుంచడాన్ని బట్టి విశ్వాసం కలిగి ఉంటాడు,
దైవ సంబంధం క్రియలు జరిగిస్తూ ఉంటాడు. ఇంత వివేకము, ఇంత జ్ఞానం ఇతడు ఎక్కడిది అంటే దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఇతర జ్ఞానము కలిగిన ఐశ్వర్యవంతుడుగా పిలువబడుతున్నాడు. సత్క్రియలు చేసేవారు ధనాన్ని కూర్చుకుంటున్నారు, విశ్వాసం ఉన్నవారు ధనాన్ని కూర్చుకుంటున్నారు. అలాగే జ్ఞానము కలిగిన వారు కూడా పరలోకంలో ఏం కూర్చుకుంటున్నారు? ధనాన్ని కూర్చుకుంటున్నారు. ఎందుకని? ఇది విశ్వాసం కలిగి ఉండాలన్నా, సత్క్రియలు చేయాలన్నా మొదట ఏం ఉండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ జ్ఞానం వినటానికి, జ్ఞానం స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ జ్ఞానాన్ని పంచేవారి యొద్ద వారు నేర్చుకుంటున్నారు. ఇన్ని విషయాలలో ఎవరైతే ధనవంతులుగా ఉంటారో, ఎవరైతే పరలోకం ధనాన్ని కూర్చుకుంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు. దేవుడు వారిని పరలోకానికి ప్రవేశం కలిగిస్తాడు. మత్తయి సువార్త, అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మటైనను తుప్పైనను తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలించెదరు, కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోమని చెప్తున్నాడు. అక్కడ కూర్చుకుంటే అక్కడ చిమ్మటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలింపరు, నీ ధనం ఎక్కడున్నో అక్కడే నీ హృదయం ఉంటుంది. అంటే పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకున్నప్పుడు పరలోకం మీద మన మనసు ఉంటుంది, పరలోకం మీద మన ఆలోచనలు ఉంటాయి. మన ధనవంతులు చేయడానికి మన చదువుకున్న లేఖన భాగాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయని చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని ధనవంతులు చేయడానికి, ఎక్కడ ధనవంతులు చేయడానికి? భూమిని ధనవంతులు చేయడానిక, పరలోకం ధనవంతులు చేయడానిక? పరలోకంలో ధనవంతులు చేయడానికి యేసుక్రీస్తు ఏమైపోయాడట? దరిద్రుడు అయిపోయాడట. అంటే తండ్రిని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ఏదైతే భారాన్ని మోసాడో ఆయన దరిద్రుడైపోయి ఉండి తన యొక్క పరిశుద్ధత మనకు అనుగ్రహించడం ద్వారా మనల్ని ఏం చేశాడు? పరలోకాల్లో ధనవంతులు చేశాడు. మనం ఇప్పటివరకు పరిశీలించిన లేఖనాలన్నీ కూడా ధనవంతులు కావాలని కోరుతున్నాయి. ధనవంతులకే దేవుడు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ ధనవంతులని? ఆత్మీయ ధనవంతులని. దరిద్రులుగా దేవుడు ఉండాలని ఎప్పుడు కోరుకోడు. తను ఎలాగైతే ఉన్నతమైన వాడుగా ఉండాలో తన పిల్లలు కూడా అలాగే ఉన్నతమైన వారుగా ఉండాలని చెప్పేసి ఆది కాలంలోనే వారికి సమస్తం మీద అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మీరు ఏలైకలుగా ఉండాలి, ఏలేవారుగా ఉండాలి, లోబడేవారుగా ఉండద్దు. మీరు ప్రతిదీ మీరు ఏలాలి, ప్రతి దాని మీద మీరు అధికారం కలిగి ఉండాలని చెప్పి ఆ ఇద్దరికి సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాంటి ఉన్నతమైన దేవుడు విశ్వాసాన్ని మనందరినీ, ఆయన పిల్లలు కూడా అలాగే ఉన్నతమైన వారుగా పరలోకానికి రావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మనం ఈ లోకపరమైన వాటి మీద మనసుంచి, లోకపరమైన వాటి మీద సంపాదన మీద మనసుంచి నిజమైన సంపాదన మీద మనం ఏం చేయట్లేదు? ఆలోచన ఉంచడం లేదు. లోకపరమైన ధనం మీద మన మనసుంచి ఉంచుతున్నామే కానీ పరలోక సంబంధమైన ధనం మీద మనం మనసుంచడం లేదు. అలా మనసుంచకపోతే ఎంత ప్రమాదం, ఎంత నష్టం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. లేఖన పరిశీలిస్తే మనకు అర్థమవుతూనే ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. మన అనేక మంది చదువుకున్న లేఖన భాగమే. ధనవంతుడు, లాజరు మనకి ఇద్దరు కనబడతారు. ఈ ధనవంతుడు లాజరు లోకపరంగా ధనవంతుడుగా అతను కనబడుతుంటే, దరిద్రుడుగా లోకపరంగా లాజరు కనబడుతున్నాడు. కానీ వీరు చనిపోయిన తర్వాత లాజరు ఏమైపోయాడు? ధనవంతుడైపోయాడు. ఈ దరిద్రుడు ఏమైపోయాడు? ఈ ధనవంతుడు అనే వ్యక్తి ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు కనబడుతున్నాడు. లోకం చూసే తీరు వేరు, దేవుడు చూసే తీరు వేరు. లోకం ధనవంతులకు ప్రయారిటీ ఇవ్వచ్చు, గౌరవం ఇవ్వచ్చు, వారి ఉన్నతమైన వారిగా గొప్ప గొప్ప సింహాసనాలు వేసి వాళ్ళని పొగడచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రం దరిద్రుడైన ఈ లాజరే కావాలి. దరిద్రుడైన ఈ లాజరే కావాలి.
కనీసం తనకు వచ్చిన రోగాన్ని బాగు చేసుకునే పరిస్థితుల్లో కూడా అతను లేడు. అలాంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే అతను పరలోకంలో ఎంతో ఉన్నతమైన ధనాన్ని కూర్చుకున్నాడు. మన యోబు సందర్భం కూడా తీసుకున్నా సరే, యోబు మొత్తాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? మొత్తాన్ని, తనకున్న సంపద మొత్తం కోల్పోయాడు. కానీ లోకం అతను ఎలా చూస్తుంది? అతని భార్య ఎలా చూస్తుంది? అతని స్నేహితులు ఎలా చూస్తున్నారు? అందరు లోకం దృష్టికి ఎలా చూస్తున్నారు అంటే, ఇతను ఒక దరిద్రుడైపోయాడు. అతని స్నేహితులు గాని, అతని పనివారు గాని, అతని భార్య గాని ఎవరు కూడా మాట వినకుండా వెళ్ళిపోయి ఇతను దరిద్రుడైపోయాడు అని చెప్పేసి లోకం దృష్టికి అతను దరిద్రుడుగా చూస్తున్నా, దేవుని దృష్టికి మాత్రం అతడు ఇంకా ధనవంతుడుగానే కనబడుతున్నాడు. ఎందుకని? పరలోకంలో తన ధనాన్ని కూర్చుకున్నాడు. తన క్రియలను బట్టి, తన యొక్క ఆధిక్యతను బట్టి, తన యొక్క దేవుని యందు చేస్తున్న క్రియలను బట్టి పరలోకం తనకి ధనము సిద్ధపడే ఉంది. ధనవంతుడుగానే యోబుని చూస్తున్నాడు. కానీ లోకం దృష్టికి అతను ధనవంతులుగా, లోకం కూడా అతను ధనవంతులుగా చూడాలని చెప్పేసి మరలా ఏం చేశాడు? రెండంతల ఆస్తినిచ్చి అతను ఆశీర్వదించాడు. భక్తుల్లో మనం గ్రంథంలో భక్తుల జీవితాలు మనం పరిచయం చేస్తున్నప్పుడు అబ్రహాం సందర్భాన్ని చూసి కూడా అబ్రహాంకి ఎవరు ఇచ్చారు ఆ ఆస్తిని? ఎవరు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. భూమి మీద ఆస్తిని కూర్చుకోవద్దని మనం అనుకున్నాం కదా. మరి అబ్రహాంకి ఆస్తిని ఎందుకు ఇవ్వాలి దేవుడు కూర్చుకోవద్దన్నప్పుడు? అబ్రహాంని ఆశీర్వదించింది ఎవరు? అబ్రహాం ఏమైనా పేదవాడా, దరిద్రుడా? ధనవంతుడే అబ్రహాము. అబ్రహాం ధనవంతుడే. కానీ తనకు అనుగ్రహించిన ధనం మీద అతను ఎంత మాత్రం కూడా మనసు ఉంచలేదు. సొదొమ రాజు వచ్చి అంటాడు, నా ఆస్తిని మొత్తం నీకు ఇచ్చేస్తానంటే, దేవుడు నన్ను ధనవంతుడు చేయాలి కానీ నీ వలనే ధనవంతుడు అయ్యానన్న పేరు మాత్రం రాకూడదు. నన్ను ఆశీర్వదించేది దేవుడే. అందుకని దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించడం మనం చూస్తాం. అబ్రహాము ఎలా కలిగి ఉన్నాడు ఆ మనసు? మరి లోకపరమైన తను కలిగి ఉన్న ఆస్తి మీద మనసు ఉంచలేదని ఎవరు చెప్తున్నారు అని అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబను వారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులై ఉన్నారట. అంటే వాళ్ళకి వాగ్దానం చేసి భూమి ఇచ్చినా, ఈ భూమి మొత్తం మీదే, ఈ దేశం మొత్తం మీదే అయినా సరే, ఈ దేశము ఈ భూమి మాకు ఏమి వద్దని చెప్పి గుడారాలు వేసుకొని వాగ్దానము చేయబడిన ఆ దేశంలో అట పరవాసులుగా ఉన్నారట. అంటే రెంట్కున్నట్టుగా ఉన్నారట. అంటే సొంత ఇంట్లో మనం వెళ్ళి సొంత ఇంట్లో మనం రెంట్కున్నట్టుగా ఆ వాగ్దానం చేసిన భూమి రెంట్కున్నారట. అంటే వీరికి ఆ భూమి మీద మనసు లేదు, వీరికి వారికి ఇచ్చిన ఆ ఆస్తి మీద కూడా మనసు ఎంత మాత్రము లేదు. అంత ఆస్తి ఇచ్చి, అంత సంపద ఇచ్చి, అంత దేశాన్ని అప్పగించినా సరే ఆ భూమి ఆ ఆస్తి మాకేవి వద్దని చెప్పి వాగ్దాన దేశంలో పరవాసులుగా డేరాలు వేసుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. అంటే అబ్రహాముకి నేను ఆశీర్వదించి ధనాన్ని ఇచ్చినా సరే అతడు దాని మీద మనసు ఉంచలేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? అతనికి ఏం కావాలి? ఈ దేశం మీద నువ్వు నాకు ఆశీర్వదించి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇది నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇది నాది కాదు. నా పిల్లల సొంతం అవుతుందా? వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వారి పిల్లల సొంతం అవుతుందా? వారు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ నీ కుమారుడే వస్తే మొత్తం లయమైపోవాల్సింది. అందుకనే తండ్రి, నాకు ఈ భూమి మీద నువ్వు నాకు ఎంత ఇచ్చినా సరే దీని మీద నాకు ఎంత మాత్రము మనసు లేదని అలాంటి మనసు కలిగిన వారుగా అబ్రహాం కనబడుతారు. అందుకనే అబ్రహాము పరదేశంలో రొమ్మును ఆనుకున్నట్లుగా లాజరు మనం చూస్తున్నాం. ఎంత ఐశ్వర్యవంతులు కదండి. దేవుడి జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, భక్తుల జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే, అదే ఇప్పుడు మన లౌకిక పరంగా మనం ఆలోచించినట్లయితే, మనకే అంత సంపాదిస్తే వాటి మనం పోగొట్టుకుని సిద్ధంగా ఉన్నామా? మనం ఒక 10,000 20,000 పోతేనే మన మనుషులు అవ్వం. ఒక 10 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉంటాం, డబ్బులు పోయాయని చెప్పి. అలాగే మోషే విషయం కూడా చూడండి. అదే అధ్యాయం 24 వచ్చిన మనం చూసినట్లయితే, మోషే 11:24 హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని పిలిపించుకున్నట్టుగా ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా
కలగబో బహుమానమును దృష్టి ఉంచెను. కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాడట. అంటే అతడు రాజే అవకాశం ఉన్న, ఐగుప్తు ధనాన్ని అతడు స్వీకరించడం సిద్ధంగా ఉన్నా సరే వాటి ఏది మీద మనసు ఉంచలేదట మోషే. ఇతనికి దేవుడు ఇతను కూడా ఆశీర్వదించ సిద్ధంగానే ఉన్నాడు. ఆశీర్వదించ సిద్ధంగా ఉన్నా సరే నువ్వు నాకు ఇచ్చేది ఏది కూడా నాకు అనవసరం, నాకు వద్దు, నాకు అది కావాలి. పైన వాటిని వెతుకుతున్నా నేను, పైన వాటి మీద నా మనసు ఉంచుతున్నాను. అందుకనే ఏలయనగా అతడు ప్రతిఫలముగా బహుమానము మీద దృష్టి ఉంచాడు. దేవుని ప్రజల కొరకు నేను పనిచేస్తే నాకేం బహుమానం కలుగుతుంది? అది పరలోకంలో ఉంది. అతడు ఈ భూలోకం మీద పనిచేశాడు, దేవుని పక్షాన్ని తన ప్రజలు నడిపించాడు. పరలోకంలో తన ధనాన్ని కూర్చుకొని మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ధనవంతుడుగా ఉన్నాడు. పరలోకంలో పరదేశంలో నెమ్మది పొందుతున్న భక్తులందరూ కూడా ఎవరు? ఆత్మీయ ధనవంతులు, ఉన్నతమైన వారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు. జ్ఞానం విషయంలోనూ, విశ్వాస విషయంలోనూ, దేవుని క్రియలు జరిగించే విషయంలోనూ తమ ధనాన్ని కూర్చుకొని పరలోకంలో దేవుని ధనాన్ని దాచుకున్నవారు. ఆ ధనం మీద ఆయన వద్ద దాచుకున్నారు ధనాన్ని. అవి ఏ బ్యాంకులు కూడా పనిచేయవు. అందుకనే పరలోకంలో దొంగలించడానికి అవకాశం లేదన్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు, దొంగలించడానికి అవకాశం ఉండదు. ఎందుకని? ఆ ధనానికి కాపుగా ఉన్నది పరలోకపు తండ్రి. ఆ ధనాన్ని లెక్క చూసి, నీ కష్టాన్ని ప్రతిఫలాన్ని చూసి వాస్తవమైన జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాస్తవమైన జీవాన్ని పొందుకోవడానికే అబ్రహాము గాని, మోషే గాని, అపోస్తులు కానీ, అపోస్తుల సందర్భంలో మనం చూసినట్లయితే వాళ్ళు చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదయాత్ర పెడతారు. ఎందుకని? లెక్కలేదు వాళ్ళకి. వాస్తవమైన జీవాన్ని పొందుకోవడానికి అవన్నీ లెక్కలేదు. అలాగే అపోస్తులైన పౌలు విషయం కూడా చూసినట్లయితే తనకున్న సమస్తం ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే వీళ్ళందరూ ఏమి ఎదుగుతున్నారు? పరలోకాన్ని ఎదుగుతున్నారు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, ధనాన్ని కూర్చుకుంటున్నారు. ఎందుకంటే వీరికి ఈ లోకమందు ధనాన్ని కూర్చుకున్న ఒకరోజు నాశనం అయిపోతుందన్న జ్ఞానం అనేది వీళ్ళకి ఆలోచించి, గ్రహించి, దేవుడు జ్ఞానాన్ని బట్టి, దేవుడు నడవడాన్ని బట్టి, దేవుడు మనసరిగిన విధానాన్ని బట్టి నువ్వు నాకు ఎంత ఇచ్చినా సరే ఒకరోజు నాశనం అయిపోతుంది. అందుకనే అదే జ్ఞానంతో యోబు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నా తల్లి గర్భం దిగంబరిని వచ్చి తిని, దిగంబరిని మరలా అక్కడ వెళుతని యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకుపోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఎలా అనగలిగాడంటే ఇదే విశ్వాసాన్ని బట్టి, ఇదే ఆలోచన విధానాన్ని బట్టి. నీ ఎంత ధనవంతుడైనా సరే ఊజు దేశం అతని వంటి ధనవంతుడు లేడా? దేవుడే రాయిస్తాడు మన అతని గురించి. అయినా సరే ఆ ధనం మీద అతనికి మనసు లేనట్టుగా మనం చూస్తున్నాం. లోకపరంగా దేవుడు మనం ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచినా సరే దాని మీద మన మనసు ఎంత మాత్రం కూడా ఉంచుకోవద్దని ఇప్పుడున్న లేఖనాలు చెబుతున్నాయి. పరిశీలించిన ప్రతి లేఖనం కూడా, పరిశీలించిన ప్రతి భక్తుని జీవితం కూడా మనకు అవే చెప్తున్నాయి. నేను నీకు ఆశీర్వించి నీకు ఇస్తాను, లోకపరంగా ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాను, అందరికీ నేను హెచ్చిస్తాను, కానీ అవాస్తవమైన వాటి మీద నువ్వు మనసు ఎంత మాత్రం ఉంచొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ₹1 నేను ఇస్తా ఆశీర్వదించి, 2 కోట్లు నీకు ఇస్తా ఆశీర్వదించి, 10 కోట్లు నీకు ఇస్తా ఆశీర్వదించి, కానీ దాని మీద నువ్వు ఎంత మాత్రం మనసు ఉంచొద్దు. ఎందుకని? అలా మనసు ఉంచితే అలాగే ఉండిపోతావు. ధనవంతుడు పక్కనే ఏదైతే పాతాళంలో ధనవంతుడు ఉన్నాడో అతని పక్కన మనకు కూడా స్థలం ఉంటుంది. పరలోకంలో ఎంత మాత్రం కూడా స్థలం ఉంటుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నమాట, దరిద్రులకి పరలోకంలో ఎంత మాత్రం కూడా ప్రవేశం లేదు. ధనవంతులకే పరలోకంలో ప్రవేశం, అది ఆత్మీయ ధనవంతులకు మాత్రమే. కాబట్టి అవి సంపాదించుకోవడానికి మన ఆలోచన కలిగి ఉండాలి, అవి పొందుకోవడానికి మన ఆలోచన కలిగి ఉండాలి. అలాగే ఈరోజు మనం అందరము ధనవంతులైనా సరే పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకున్న తర్వాత మనం ధనవంతులుగా పిలువబడుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఈ ధనాన్ని ఇతరులకు కూడా పాలివ్వాలని చెప్తుంది లేఖనం. యేసుక్రీస్తు వారు ఏదైతే చేశారో, యేసుక్రీస్తు వారు ఏదైతే ధనవంతుడై ఉండి కూడా మనల్ని దరిద్రులు చేయడానికి, మన ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఎలాగైతే అయ్యాడో, ఈ రోజు ఆత్మీయ ధనవంతులుగా పిలువబడుతున్నారు మనందరం కూడా. ఒకవేళ మన క్రియలు బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, దేవుడితో నడుచున్న విధానాన్ని బట్టి
పరలోకంలో మనం ధనం కూర్చుకున్న వారం అయితే మనం ఎలాగైతే ధనవంతులుగా మారుతున్నామో అలాగే ఆ మిగతా వారిని కూడా ధనవంతులుగా చేయడానికి మనం మనసు కలిగి ఉండాలని కూడా లేఖనం చెప్తుంది. ఇతరులను కూడా దేవుని దృష్టి ధనవంతులు చేయాలి. ఇతరులను కూడా ధనవంతులుగా మనం చేయాలి. వాళ్ళు దరిద్రులుగా ఉండిపోకూడదు. ఏదో దేవుడి మనస్సు అందరూ సమానులుగా ఎలాగ ఉండాలని దేవుడు చూస్తున్నాడు, అలాగే మనం కూడా అందరినీ ధనవంతులు చేయాలి. అందరిని ఉన్నతమైన వారుగా చేయాలి. ప్రభుత్వం ఎప్పుడు చెప్తా ఉంటది, పేదరిక నిర్మూలన చేయాలి, పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటది. అలాగే మనం కూడా అందరినీ ఆత్మీయ ధనవంతులుగా చేయాలి, అందరినీ ఐశ్వర్యవంతులుగా చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. 7వ వచనం చదువుకుని, సత్యవాక్యం చెప్పడం వలన దేవుని బలమును కూడిన ఎడల నీతి ఆయుధములు కలిగి ఘనతలకు సుకీర్తిని దుష్కీర్తులను దేవుని పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగానులైనట్టుండి సత్యవంతులము, తెలియబడిన వారినట్టుండి బావుగా తెలియబడిన వారము, చనిపోయిన వారమైనట్టుండి ఇదిగో బ్రతికించు వారము, శిక్షింపబడిన వారినట్టుండి చంపబడిన వారము, దుఃఖింపబడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి, ఈ మాట నోట్ చేసుకోండి, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వాటి నుండి సమస్తము కలిగిన వారు. మేము దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తలులు అందరికీ ఆశ పంపగలు చేస్తున్నారా? ఆ ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడా? కాదు. వీళ్ళు ఏదైతే లోక దృష్టికి దరిద్రులుగా ఉన్నా సరే వీరట అందరినీ ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారట. జ్ఞానం విషయాల్లో, సత్క్రియలు చేసే విషయాల్లో, విశ్వాస విషయాల్లో అందరినీ వాస్తవమైన జీవనం సంపాదించుకోవడానికి వీరందరినీ కూడా ధనవంతులను చేస్తున్నారట. ఇది ఎక్కడ మాదిరి? యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి అపోస్తులు తీసుకున్న పౌలు తీసుకొని, నేను క్రీస్తు పోలి నడుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తు ఎలాగైతే ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసును ఆయుధంగా ధరించుకొని ఆయన ఎలాగైతే దేవుడి పిల్లలందరినీ కూడా ధనవంతులను చేయడానికి ఎలాగైతే దరిద్రుడైపోయాడో మేమును కలుపుకొని మాట్లాడుతున్న అపోస్తులందరినీ మేము కూడా అనేకులను ధనవంతులు చేయడానికి, అనేకులు ఐశ్వర్యవంతులు చేయడానికి మేము కూడా దరిద్రులై ఉన్నాము. లోక దృష్టికి పనికిరాని వారుగా ఉన్న లోక దృష్టికి అనేకులను ఐశ్వర్యవంతులు చేయాలి. అనేకులు దేవుని జ్ఞానం విషయాల్లో, అలాగే పరలోకంలో వారు కూడా ఐశ్వర్యవంతులుగా పిలువబడాలి. వారు కూడా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. ఆ ఐశ్వర్యాన్ని బట్టి, ఆ ధనాన్ని బట్టి వాళ్ళు కూడా దేవుని చేతిలో ఉన్నతమైన వారుగా పిలువబడాలి అని చెప్పి వీరు మాత్రమే ధనవంతులు కాకుండా మిగతా వారిని కూడా ధనవంతులు చేయడానికి ప్రయాసపడుతున్నారట. ఈరోజు అలాంటి మనసు మనం కలిగి ఉన్నామా చెప్పండి? ఈరోజు మనం అలాంటి మనసు కలిగి ఉన్నామా? ఈరోజు ఎంతమంది ఈరోజు దేవునికి వ్యతిరేకంగా జ్ఞానంలో అజ్ఞానంలో బ్రతుకుతున్న వారిని నడిపించగలుగుతున్నాం? ఈరోజు దేవునిలోనికి కానీ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ అజ్ఞానంలోగా బ్రతుకుతున్న వారిని ధనవంతులు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మీయ బీదలుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఆత్మీయ దరిద్రతలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిని మనం ఏం చేయాలి? ధనవంతులు చేయాలి. ఎందుకనంటే వారితో కూడా మనం ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ ఆయన చిత్తానుసారం నడవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే పౌలన్న మాట, దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము అంటున్నాడు. అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం మేము. ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలిగిస్తున్నాం. జ్ఞానాన్ని అందరికి పంచుతున్నాం. ఆ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే విశ్వాసంలో స్థిరుడుగా ఉంటాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే సత్క్రియలు చేస్తాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే అస్థిరమైన ఇది ఒక ధనం మీద మనసుంచక పరలోకం మీద మనసుంచగలిగిన వాడుగా అతడు ఉంటాడు.
అన్నిటికి మూలం ఎక్కడది? జ్ఞానము. అందుకనే దేవుడు అన్న మాట, నీ సంపదంతయు ఇచ్చి జ్ఞానము సంపాదించుకోమన్నాడు. కొరింథీ పత్రికలో పౌలు రాసిన మాట అదే, మీరు సమస్త విషయంలోనూ జ్ఞానమందు ఐశ్వర్యవంతులుగా దేవుని దృష్టి కనబడుతున్నారు. ఈరోజు మనం పరలోకంలో ధనం కూర్చుకున్నామా లేదా? మనల్ని మన తండ్రి ఎలా చూస్తున్నాడు? భౌతికమైన ధనాన్ని కలిగి ఉండి ఆ ధనం మందు అతిశయించే వారుగా ఉంటున్నామా? దేవుని దృష్టికి దరిద్రులుగా ఉంటాం. పరలోకానికి ఎంత మాత్రం కూడా ప్రవేశం ఉండదు. దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినా సరే వాటి మీద మనసుంచక, ఏదైతే రాబో ఆ మహాలోకము, రాబో లోకము, రాబోయే పరలోకం, మనం చేరబోయే పరలోకం మీద మన మనసుంచుకొని అక్కడ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద ఏం చేయాలి? కష్టపడాలి. చివరి ఒక లేఖనం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వాణ్ణి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నది. జీతం అక్కడ మన రెడీగా ఉంది, కానీ ఇక్కడ పనిచేసిన వాడే జీతానికి పాత్రుడు. కాబట్టి ధనము విషయంలో మన మనసు ఎలా కలిగి ఉండాలి? ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. అదే పరలోకంలో ధనం కూర్చుకున్నప్పుడు అక్కడ నీ హృదయం ఉంటుంది. అక్కడ నీ హృదయం ఉన్నప్పుడు ఈ లోకపరమైన ధనాన్ని మీద నీ మనసు ఉండదు, నీ హృదయం ఉండదు, నీ ఆలోచనలు కూడా ఉండవు. కాబట్టి మనందరం కూడా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. మనందరం కూడా దేవుని దృష్టిలో ధనవంతులు కనబడాలి. ధనవంతులుగానే, ఐశ్వర్యవంతులుగానే, భాగ్యవంతులుగానే పరలోకానికి చేరాలి. కానీ దరిద్రులుగా ఉంటే మాత్రం మనకు ప్రవేశం లేదు. కాబట్టి ఇక్కడ మనం సంపాదించినా సంపాదించకపోయినా, ఇక్కడ మనకు ఆస్తి ఉన్నా లేకపోయినా, ఇక్కడ మనం పరిస్థితులు ఎంత మాత్రం బాగాలేకపోయినా సరే మనము ఆ పరలోకం మీద మనసు ఉంచాలి. అబ్రహాం మనసు కలిగి ఉండాలి, మోషే మనసు కలిగి ఉండాలి. భక్తులందరూ ఏ విధంగా అయితే నడుచుకున్నారో అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడే పరలోకానికి మనం చేరతాం. పరలోకం అనే వాస్తవమైన ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో పదిలం చేసుకుంటారని, మీ ఆత్మీయ జీవితాన్ని విన్న మాటల ప్రకారం కట్టుకొని ముందుకు వెళ్తారని కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.